సిఎండి న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. డిబిఎస్లో శిక్షణ కార్యక్రమం. డిబిఎస్లో శిక్షణ కార్యక్రమం 100% ఉద్యోగ కల్పన లక్ష్యంగా పనిచేయుచున్న డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ వారిచే వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం. డిబిఎస్లో శిక్షణ కార్యక్రమం 100% ఉద్యోగ కల్పన లక్ష్యంగా పనిచేయుచున్న డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ వారిచే వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 30వ తేదీ మే నుండి 3వ తేదీ జూన్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ 3వ సంవత్సర విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో అప్టిట్యూడ్ మరియు రీజనింగ్ సంబంధించి విద్యార్థులను ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి శిక్షకులుగా శ్రీనివాసరాజు మరియు భూపతిరాజులను నియమించడం జరిగింది. కళాశాల సెక్రటరీ డాక్టర్ డిబి సురేష్ బాబు గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, అప్టిట్యూడ్ మరియు రీజనింగ్ టెక్నికల్ స్కిల్స్లో వర్క్షాపులను నిర్వహిస్తామని, దానివల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మరింత సులభతరం అవుతాయని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టివి రావు గారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, డిబిఎస్ కళాశాలను ఎంచుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. Good afternoon to one and all. First of all, thanks to giving this opportunity to Secretary sir. Compared to last time ఇప్పుడు చాలా వరకు బేసిక్స్ నేర్చుకున్నాం. దీంట్లో వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్యాంకింగ్ సెక్టార్లో యాప్టిట్యూడ్ అనేది చాలా మెయిన్గా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు యాప్టిట్యూడ్, రీజనింగ్ బేస్ మీద రిటర్న్ టెస్ట్ పెట్టి తీసుకుంటున్నారు. సో సార్ వాళ్ళు వితిన్ 1 వీక్ అయినా 16 టాపిక్స్ అనేవి ఎక్కువ కవర్ చేసి మ్యాక్సిమం మనకి బాగానే నేర్పించారు. సో ఈ నమ్మకంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మనము స్కోర్ చేయగలమని నాకు బాగా నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. Good evening, one and all. My name is Prabhakar. I am from ECE. ఈ సెషన్ ద్వారా రీజనింగ్ యాప్టిట్యూడ్లో ఇన్ని సెక్షన్స్ ఉంటాయని కూడా తెలియదు నాకు. సార్ వాళ్ళు చాలా రోజుకి 3 లెక్కన బాగానే చెప్పారు. రోజుకి ఇంట్రెస్టింగ్, క్యూరియాసిటీ పెరుగుతూ ప్రతిరోజు ఈరోజు ఏం నేర్చుకుంటామని వచ్చాము. బాగా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సార్. Good evening to all of you. First of all, I would like to thank our Secretary sir by providing this type of programs to our entire college. 6 days 5 days ఈ క్లాస్ జరిగినా కానీ మాకు చాలా యూస్ఫుల్ అయింది సార్. బికాజ్ ఎందుకంటే సార్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అన్నారు మాతోటి. అండ్ ఇన్ ద సేమ్ మేనర్ అలాగే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా ఫ్రీగా చెప్పారు. 5 డేస్లోనే దాదాపు ఆల్మోస్ట్ 15 టాపిక్స్ కవర్ చేశారు. ఆ 15 టాపిక్స్ కూడా ఆల్మోస్ట్ 99% అందరికి కూడా అర్థమైంది. అండ్ సేమ్ మేనర్ అందరం కూడా క్రాక్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చారు సార్ వాళ్ళు. థ్యాంక్స్ టు ఎపిటర్, థ్యాంక్స్ టు డిబిఎస్. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈ 5 days మనం యాప్టిట్యూడ్, రీజనింగ్ చాలా నేర్చుకున్నాం. సార్స్ చాలా టాపిక్స్ గురించి మనతో డిస్కస్ చేసి దాని మీద చాలా అవగాహన తెప్పించారు. థ్యాంక్ యూ సార్. Very good afternoon to all respectees and my dear trainers. You provide so much information towards aptitude and reasoning. It's very useful and very much importance we know about your sessions. It is so useful while you are entering in competition exams and job entrance, especially like GATE and some software entrance tests like. So thank you so much for providing this much of information, and thank you for these sessions, and very grateful to our management. Thank you for these types of sessions to provide us, sir, and thank you for my principal sir for encourage this type of sessions to improve our career paths. Thank you, sir. Good afternoon, everyone. Thank you, sir. Thank you for giving this great opportunity. Coming to ఈ వర్క్షాప్కి వచ్చేసరికి సార్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు సార్.
ఏదైనా డౌట్స్ అడిగినా కూడా అంటే విసుక్కోకుండా చాలా బాగా చెప్పారు సార్. అది బాగా నచ్చింది. ముందు జరిగిన వర్క్షాప్ ఎస్ఎస్ కన్నా అంటే సాఫ్ట్ స్కిల్స్ కన్నా కూడా నాకు ఈ వర్క్షాప్ చాలా బాగా నచ్చింది. ఈ బేసిక్స్ని యూజ్ చేసుకొని మేము ఇంకా మా ఎఫర్ట్స్ మేము పెట్టి ఈ రిటర్న్ టెస్ట్ పరంగా క్వాలిఫై అవ్వడానికి ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ. ముందుకెళ్ళాలనేది మీ మీద డిపెండ్ అయ్యింది. మీరు కూడా ఒక డివైడ్ చేసుకోండి మీ టైమింగ్. రెగ్యులర్ అకాడమిక్స్కి ఒక టైమింగ్, దీన్ని కూడా డేలో ఒక హాఫ్ అన్ అవర్ అని మీరు ప్రాక్టీస్ చేస్తామంటే మీరంతా కూడా ఎంత ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయగలనేది మీకు ఇష్యూ ఉంటుంది. కాబట్టి ఒక ప్రాక్టీస్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు మనం మాట్లాడున్నట్టుగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఎంత ఇంపార్టెంట్స్ ఉంటుందో వీటికి కూడా అంతే ఉంటుంది. ప్యారల్ రేపు ఎండ్ ఆఫ్ ద డే మీరు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మీరు జాబ్లోకి వెళ్తారు. సో దీన్ని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేస్తున్నారు. 3-2 ఏముంది ఇంకా. సో మీరు అన్నీ కూడా ఇంకా ప్రాక్టీస్ సెషన్స్ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటున్నారు కదా, అవన్నీ కూడా మీరు పికప్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తాం నెక్స్ట్ సెషన్లో. నేను అప్డేట్ అవ్వాలని కానీ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తాను. యాక్చువల్గా మనకి బాష్ తోటి ఒక టైప్ ఉంది, దాని నుంచి కొంతమంది ట్రైనర్స్ తీస్తామన్నాం. రీసెంట్గా మనం కృష్ణపట్నం పోర్ట్ అదాని వాళ్ళతో టైప్ తీసుకున్నాం. నిన్న ఒక 1 వీక్ బ్యాక్ కూడా వచ్చి కలిసిపోయారు. సో ఇలా మాకు తెలిసిన ఏరియాస్లో మేము వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇంకా మీకు స్పెషలైజ్డ్ పీపుల్గా కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు అస్, యూ కెన్ డెఫినెట్లీ అరేంజ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు వీళ్ళు వచ్చారు యంగ్స్టర్స్ బాగా చెప్పారని ఉందంటే నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ అవ్వాలి, దే ఆర్ సపోర్టింగ్ అ లాట్ ఫర్ అస్. సో మీకు ఇంకేమన్నా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అంటే ఈవెన్ టెక్నికల్ ట్రైనింగ్స్ కూడా ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మాట్లాడినాం. ఇప్పుడు ఐటీ ట్రైనింగ్స్లో ఏమన్నా స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటే జనరల్గా ఎలా ఉంటుంది, ఈ ఎగ్జామ్ అయిపోగానే ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ అకాడమిక్ క్లోజ్ అవ్వాలి, దాని తర్వాత ఈ ఎగ్జామ్ క్లోజ్ అవ్వాలి, దాని టెక్నికల్ ఉంటుంది, ఫైనల్గా హెచ్ఆర్ ఉంటుంది. సో ఈ అన్ని ఏరియాస్లో మీకు ట్రైనింగ్ ఇస్తానికి ఇప్పుడు స్టార్ట్ చేసాం. సో నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తూ ఉంటారు. మీకైనా స్పెషల్గా మాకు గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈ టెక్నాలజీలో మా ట్రైనింగ్ చూస్తే బెటర్, పైథాన్లో బెటర్ అని, లేకపోతే ఇప్పుడు చాలా టెక్నాలజీలో మీకు అనిపిస్తే విల్ డెఫినెట్లీ ఫిల్ దట్ మ్యాటర్, విల్ డెఫినెట్లీ డూ ద బెస్ట్. సో ప్లేస్మెంట్స్కి ఇది ఇంతకుముందులాగా నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, ప్లేస్మెంట్స్ కోసం క్యాంపస్ రావడం అనేది కొంతవరకు తగ్గిపోయింది అనుకుంటాం. ఏం రాజు గారు అంతేనా? సో వాళ్ళే ఒక ప్లేస్ ఇస్తున్నారు, వాళ్ళే టైం ఇస్తున్నారు, మీరు అప్లై చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఈ వీక్లోనే ఉన్నట్టుంది. సో మనమేం కాల్ చేయలేదు, మీరు అప్లై చేసుకోవాలి. ఇట్లాంటి ట్రైనింగ్తోనే వాళ్ళు పికప్ చేసుకుంటారు, వాళ్ళు అక్కడ త్రూ అవుతారు. సో అవన్నీ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మీ ఏమంటారు చైల్డిష్ లైఫ్ అంటారా, స్టూడెంట్ లైఫ్ అంటారా, వీటన్నిటి కూడా కొంచెం తగ్గించుకోమంటలేదు, కొంచెం ఒక కొంత పర్సంటేజ్ని పూర్తిగా తగ్గించుకోకపోతే కొంత తగ్గించుకొని నెక్స్ట్ మీరు అకాడమిక్స్ మీద నెక్స్ట్ మీరు అంటే బయటకు వెళ్ళేటప్పటికి మీరు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యి ఉండాలి, లేకపోతే మీరు బ్యాక్ బెంచ్లో వెళ్ళిపోతారు. ఏం చిన్నా అర్థమవుతుందా? సో నిన్న నాకు దగ్గర మీ సీనియర్స్ వచ్చారు, ఒక 10 మెంబర్స్ వచ్చారు, ఆల్మోస్ట్ 6-7 మెంబర్స్ ప్లేస్ అయిపోయారు. 2-3 మీద 3-4 కంపెనీస్ కూడా ప్లేస్ అయ్యారు. సో ఆ లెవెల్ మీరు వెళ్ళాలంటే ఇవన్నీ కూడా యూజ్ అవుతాం. సో బీ బేస్ దేర్ ఫర్ యూ, వీఆర్ దేర్ ఫర్ యూ, విల్ డూ డెఫినెట్లీ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. So at this occasion, I am requesting our secretary to felicitate our trainers.